హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 13th సెషన్లో అయితే ఉన్నాము. ఈరోజు క్లాసులో కంప్లీట్గా కెన్ అనేది యూజ్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ గ్రామాటికల్ ఇంగ్లీష్లో కానీ సెంటెన్సెస్ మనం ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి, అలాగే మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏ విధంగా జరుగుతూ ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా రెక్టిఫై చేసి మన స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ గ్రామాటికల్ ఇంగ్లీష్లో కానీ మాట్లాడాలి అనేది నేను ఒక 8 సందర్భాల్లోని ఒక 8 వేరియస్ సబ్జెక్ట్స్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ ఈ క్లాస్ అనేది మీకు క్వశ్చన్స్ రూపంలోనూ అట్లాగే ఆన్సర్స్ రూపంలో కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉన్నారో మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఫ్యూచర్లో మనం పెట్టే ప్రతి క్లాసు కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే రెగ్యులర్ వ్యూవర్స్ కానీ కొత్త వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే గైస్, ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జనరల్గా ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మేజర్గా మనం కెన్ యూజ్ చేసి సెంటెన్సెస్ని ఏ విధంగా ఫ్రీక్వెంట్గా మనం పలకాలి అంటే అందుకోసం మీకోసం అయితే నేను క్వశ్చన్స్ని ఒక 8 వేరియస్ సబ్జెక్ట్స్ యూజ్ చేసి నేనైతే ఇక్కడ చెప్తాను. ఒకవేళ కాదా అనుకున్న సందర్భాల్లో కూడా ఏ విధంగా మనం వాటిని ప్రొనౌన్స్ చేయాలి. గైస్, మీరు ఏం చేస్తారంటే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు ప్రొనౌన్స్ చేస్తూ ఉండండి. మీరు కూడా అంటూ ఉండాలి. మీరు అంటూ ఉన్నప్పుడే మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో కొంత నాలెడ్జ్ అనేది మీకు గెయిన్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరు ఆ సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ నోట్లోంచి ఆ ఫ్రేమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అంటూ ఉండండి. ఎలాగా ఇప్పుడు అవునా అనుకున్న అనే సందర్భాల్లోని కెన్ యూ టేక్, కాంట్ యూ టేక్, కెన్ యూ ఫైట్, కాంట్ యూ ఫైట్ అంటే తెలుగులో మనం ఎలా అడుగుతాము? కెన్ యూ టేక్, నువ్వు తీసుకోగలవా అంటాను. అప్పుడు ఒకవేళ కాదా అనుకున్న సందర్భాల్లో ఏమంటాము? నువ్వు తీసుకోలేవా అంటే తెలుగులో మనం ఎమోషన్ అంటే ఎలా ఉంటుంది, అది తీసుకోలేవా అని అంటున్నాం కదా. సేమ్ ఇంగ్లీష్లో కూడా అదే విధంగా అనాలి ప్రొనౌన్సియేషన్. అంటే కాంట్ యూ టేక్, అంతేగాని కాంట్ యూ టేక్ అంటే సింపుల్గా అది మనం మాట్లాడేది కాకుండా జస్ట్ దాని యొక్క రిథమ్ అనేది రావాలన్నమాట. కాంట్ యూ టేక్, నువ్వు తీసుకోలేవా, అట్లాగా. ఈ రిథమ్ అనేది చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా రిథమ్ అనేది క్వశ్చనింగ్లో ఉన్నప్పుడు క్వశ్చనింగ్ రిథమ్ని యూజ్ చేయండి. తెలుగులో మనం మాట్లాడుతున్నప్పుడు ఎలాగైతే రిథమ్ యూజ్ చేస్తామో ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు కూడా సేమ్ రిథమ్ అనేది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరైతే దాన్ని పాటించండి. ఓకే గైస్, చూద్దాము. ఫస్ట్ అయితే కెన్ యూ టేక్, కాంట్ యూ టేక్ అంటే ఏంటి? టేక్ అంటే తీసుకోవడము, యూ కెన్ టేక్ అంటే నీవు తీసుకోగలవు అనే మీనింగ్ వస్తుంది. అదే మన హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్కి ముందు యాడ్ చేసాం కాబట్టి కెన్ యూ టేక్ అయింది. ఎప్పుడైతే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ పెడితే మనందరికీ తెలిసిందే కదా, అది క్వశ్చనింగ్ అయితే అవుతుంది. అప్పుడు కెన్ యూ టేక్ అంటే నీవు తీసుకోగలవా అని వస్తుంది. అలాగే కాంట్ యూ టేక్ అంటే అర్థం ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్కి ఎప్పుడైతే మనం నాట్ యాడ్ చేసామో ఆటోమేటిక్గా అది నెగిటివ్ సెన్స్లో మనం అడిగినట్టు మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ నీవు తీసుకోగలవా, ఇక్కడ నీవు తీసుకోలేవా అని వస్తుందన్నమాట. ఓకేనా, నాట్ యాడ్ చేయడం ద్వారా నెగిటివ్ ఫామ్లోకి అది మారిపోతుంది. అలాగే కెన్ యూ ఫైట్ అంటే నువ్వు పోరాడగలవా, కాంట్ యూ ఫైట్ నీవు పోరాడలేవా. ఓకేనా, అది రిథమ్ అయితే మాత్రం మర్చిపోకండి. మనం నెగిటివ్ సెన్స్లో అడిగేటప్పుడు ఖచ్చితంగా రిథమ్ కూడా కాంట్ యూ ఫైట్ అని అడగాలి. అలాగే కెన్ ఐ కంప్లీట్ అంటే నేను పూర్తి చేయగలనా. అదేంటి, కాంట్ ఐ కంప్లీట్ నేను పూర్తి చేయలేనా అని వస్తుంది. అవును కదా. అలాగే కెన్ వి ప్లే అంటే మనం ఆడగలమా, కాంట్ వి ప్లే మనం ఆడలేమా అని వస్తుంది. అంతే కదా. అంటే మనం ఒక క్వశ్చనింగ్ చేసుకుంటున్నప్పుడు అది మనం చేయలేమా అని ఒక రకమైన సందర్భంలోని మనం ఆ ఎమోషన్తో ఆ రిథమ్తో మాట్లాడతాం. కాబట్టి ఇంగ్లీష్లో కూడా అదే రిథమ్ని అదే ఎమోషన్ని యూజ్ చేసి మనం ప్రొనౌన్స్ చేయాలి. అప్పుడే మనకి సూటబుల్గా ఆ పర్ఫెక్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మనకు వస్తుంది. దాని ఏమంటే యాక్సెంట్ అంటారనమాట, అదే యాక్సెంట్లో ఉండాలి. నెక్స్ట్ కెన్ దే ఆక్యుపై అంటే వాళ్ళు ఆక్యుపై చేస్తారా, వాళ్ళు ఆక్రమిస్తారా. కాన్ దే ఆక్యుపై వాళ్ళు ఆక్రమించలేరా. అంతే కదా. కెన్ హీ గివ్ అతను ఇవ్వగలడా, కాన్ హీ గివ్ అతను ఇవ్వలేడా. నెక్స్ట్ కెన్ షీ టీచ్ ఆమె బోధించగలదా, కాన్ షీ టీచ్ ఆమె టీచ్ చేయలేదా అని అర్థం అనమాట. అలాగే కెన్ ఇట్ స్టాప్ అది ఆగగలదా, లేదంటే ఇది ఆపగలదా, కాంట్ ఇట్ స్టాప్ ఇది ఆపలేదా అని మీనింగ్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా తెలుగులో రాస్తాను, ఒకసారి చూడండి. రైట్, ఇప్పుడు తెలుగులో ఎలా వచ్చిందో చూద్దాం. అవునా కాదా క్వశ్చన్ చేసేటప్పుడు కెన్ యూ టేక్ నీవు తీసుకోగలవా, కాంట్ యూ టేక్ నీవు తీసుకోలేవా, కెన్ యూ ఫైట్ నీవు పోరాడగలవా, కాంట్ యూ ఫైట్ నువ్వు పోరాడలేవా, కెన్ ఐ కంప్లీట్ నేను పూర్తి చేయగలనా, కాంట్ ఐ కంప్లీట్ నేను పూర్తి చేయలేనా, కెన్ వి ప్లే మనం ఆడగలమా, కాంట్ వి ప్లే మనం ఆడలేమా, కెన్ దే ఆక్యుపై వారు ఆక్రమించగలరా,
కాంట్ దే ఆక్యుపై వారు ఆక్రమించలేరా. కెన్ హీ గివ్ అతను ఇవ్వగలడా. కాంట్ హీ గివ్ అతను ఇవ్వలేడా. కెన్ షీ టీచ్ ఆమె బోధించగలదా. కాంట్ షీ టీచ్ ఆమె బోధించలేదా. కెన్ ఇట్ స్టాప్ ఇది ఆపగలదా. కాంట్ ఇట్ స్టాప్ ఇది ఆపలేదా. ఓకే, అలాగా. అంటే అసెంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే కాంట్ షీ అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్టు ఈ రెండు కూడా ఫస్ట్ మీరు పలకండి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చైనా సరే మీరు వర్బ్ పలకండి. ఓకేనా. కొన్ని సందర్భాలు ఏంటంటే ఇక్కడ ఏదైతే వర్బ్ వచ్చిందో అదే వర్బ్ అనేది ఇక్కడ కూడా మీరు యూజ్ చేస్తారు. కాబట్టి అప్పుడు ఏంటంటే మీరు ఇది యూజ్ చేయకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఏంటి కెన్ హీ గివ్ అని ఇచ్చాడు అనుకో, కాంట్ హీ అంటే అతను ఇవ్వలేడా అని కూడా వస్తుందన్నమాట. అంటే మీరు గివ్ అనేది ఇక్కడ మాట్లాడకపోయినా పర్వాలేదు, కాకపోతే ఈ హెల్పింగ్ వర్బ్ దాంతోపాటుగా వచ్చిన నాట్ ఆ తర్వాత సబ్జెక్టు, సో ఇక్కడతో పలికినా సరే మీకు అది మీనింగ్ అనేది అర్థవంతంగా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడు. కెన్ యూ ఫైట్ నీవు పోరాడగలవన్నా. కాంట్ యూ నువ్వు పోరాడలేవా అని కూడా మీనింగ్ వస్తుంది అట్లాగా. ఓకేనా, అది షార్ట్ ఫామ్లో కూడా మనం ఆ విధంగా కూడా చెప్పొచ్చు. ఓకే గైస్, ఇక తర్వాత ఆన్సర్స్ చూద్దాము. అవును అనుకుంటే ఆ కేసు అనేది ఏ విధంగా వస్తుంది, ఒకవేళ కాదు అనుకుంటే ఆ కేసు అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో కెన్ యూ టేక్ అని అడిగారు కదా, మనం తీసుకోగలము అనుకోండి, మనం అప్పుడు ఏం చెప్తాము ఐ క్యాన్ టేక్ అని అంటాం. అప్పుడు చూడండి ఎస్ బ్రో ఐ క్యాన్ టేక్ నేను తీసుకోగలను అని చెప్తాం. ఒకవేళ కాదు అనుకోండి సారీ బ్రో ఐ కాంట్ టేక్ నేను తీసుకోలేను అని చెప్తాం కదా, అలాగా. తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో కెన్ యూ ఫైట్ అని ఉంది, అప్పుడు ఏంటో దాని అర్థం ఒకవేళ మనం ఫైట్ చేయగలము అనుకోండి ఎస్ వీ కెన్ ఫైట్ అని చెప్తాం. ఒకవేళ మనం ఫైట్ చేయలేకపోతే అప్పుడు ఏం చెప్తాం సారీ బ్రో వీ కాంట్ ఫైట్ అని చెప్తాం. రైట్, ఎస్ అయితే వీ కెన్ ఫైట్ మేము పోరాడగలము. ఒకవేళ నో అనుకుంటే నో వీ కాంట్ ఫైట్ మేము పోరాడలేము. తర్వాత కెన్ యూ కంప్లీట్ అని క్వశ్చన్ వచ్చింది కదా, అప్పుడు ఆన్సర్ ఒకవేళ ఎస్ అనుకుంటే అప్పుడు మనం ఏం చెప్పాలి ఎస్ యూ కెన్ కంప్లీట్ అని చెప్పాలి. ఓకేనా, అక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే వాళ్ళు కెన్ ఐ కంప్లీట్ అని అడిగాడు, అప్పుడు అవును నువ్వు కంప్లీట్ చేయగలవు అనుకున్నప్పుడు ఎస్ యూ కెన్ కంప్లీట్. లేదు నువ్వు కంప్లీట్ చేయలేవు అనుకున్నప్పుడు నో యూ కాంట్ కంప్లీట్ బ్రో అని అంటావు అనమాట. రైట్, నీవు పూర్తి చేయగలవు యూ కెన్ కంప్లీట్, నీవు పూర్తి చేయలేవు యూ కాంట్ కంప్లీట్. నెక్స్ట్ ఇక్కడ సో కెన్ ఐ ప్లే అని క్వశ్చన్ అడిగింది, అప్పుడు మనం ఆన్సర్ ఒకవేళ కనుక నీవు ఆడగలవు అనుకుంటే మేము చెప్తాము ఎస్ యూ కెన్ ప్లే నీవు ఆడగలవు. ఒకవేళ నెగిటివ్ సెన్స్లో చెప్పాలంటే నో యూ కాంట్ ప్లే నువ్వు ఆడలేవు. రైట్, యూ కెన్ ప్లే నీవు ఆడగలవు, యూ కాంట్ ప్లే నీవు ఆడలేవు. అంటే కెన్ తర్వాత అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం నాట్ని పెట్టడం ద్వారా ఈజీగా నెగిటివ్ సెన్స్లోకి మనం యూజ్ చేయొచ్చు. గైస్ అది క్వశ్చనింగ్ అయినా ఆన్సరింగ్ అయినా ఏదైనా సరే మనం హెల్పింగ్ వర్బ్తో పాటుగానే నాట్ అనేది రావాలి, అంతేగాని ఇక నాట్ని మీరు ఎక్కడ కూడా యాడ్ చేయకండి. అది ఇదే కాదు ఏ సందర్భంలో అయినా అసలు ఎక్కడైనా సరే ఇంగ్లీష్లో ఎప్పుడూ కూడా హెల్పింగ్ వర్బ్ తర్వాతే నాట్ వస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. దే కెన్ ఆక్యుపై అంటే కెన్ దే ఆక్యుపై అని క్వశ్చన్ అడిగారు కదా, అప్పుడు మనం ఎస్ అనుకుంటే ఎస్ దే కెన్ ఆక్యుపై అంటే వారు ఆక్రమించగలరు అని. లేదు ఒకవేళ వారు ఆక్రమించలేరు అని చెప్పాలంటే కెన్ తర్వాత నాట్ యాడ్ చేయడం ద్వారా నో దే కాంట్ ఆక్యుపై వారు ఆక్రమించలేరు. రైట్, దే కెన్ ఆక్యుపై వారు ఆక్రమించగలరు, దే కాంట్ ఆక్యుపై వారు ఆక్రమించలేరు. ఇక నెక్స్ట్ ఏంటి చూద్దాం. సో కెన్ హీ గివ్ అని క్వశ్చన్ వచ్చింది, అప్పుడు అతను ఇవ్వగలడు అనుకుంటే మనం ఎస్ హీ కెన్ గివ్ అతను ఇవ్వగలడు అని చెప్తాం. ఒకళ్ళు ఇవ్వలేడు అని చెప్పాలనుకుంటే నో హీ కాంట్ గివ్ అని చెప్తాం. రైట్, హీ కెన్ గివ్ అతను ఇవ్వగలడు, హీ కాంట్ గివ్ అతను ఇవ్వలేడు. ఇక నెక్స్ట్ ఏంటి చూడండి. కెన్ షీ టీచ్ అని అడిగాము, అంటే ఆమె సంబోధించగలదా ఆమె నేర్పించగలదా అని చెప్పాము. అప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్, ఒకవేళ ఎస్ అనుకుంటే ఎస్ షీ కెన్ టీచ్ అవును ఆమె బోధించగలదు. ఒకవేళ లేదనుకుంటే నో షీ కాంట్ టీచ్ ఆమె బోధించలేదు. రైట్, షీ కెన్ టీచ్ ఆమె బోధించగలదు, షీ కాంట్ టీచ్ ఆమె బోధించలేదు. ఇక లాస్ట్ ఏంటి చూద్దాం. కెన్ ఇట్ స్టాప్ అని అడిగాము, అంటే ఇది ఆపగలదా అని మీనింగ్ వస్తుంది కదా, దానికి ఆన్సర్ ఎస్ అనుకుంటే ఇట్ కెన్ స్టాప్ అవును ఇది ఆపగలదు. ఒకవేళ ఆపలేకపోతే నో ఇట్ కాంట్ స్టాప్ అది ఆపలేదు. రైట్, ఇట్ కెన్ స్టాప్ ఇది ఆపగలదు, ఇట్ కాంట్ స్టాప్ ఇది ఆపలేదు. గైస్ ఇవి టోటల్గా ఈరోజు కెన్ యూస్ చేసి మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా సెంటెన్స్ని మిస్టేక్ లేకుండా ఫ్రేమ్ చేయాలో చెప్పాను, అవునా. సో దాదాపుగా అన్ని వేరియస్ సబ్జెక్ట్స్ యూస్ చేసి మనమైతే ఈరోజు వీడియో చేశాము. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రొనౌన్స్ చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వీడియోని ఒక 2-3 సార్లు చూస్తూ ఉండండి. కంప్లీట్గా మీకు ఎప్పుడైనా సరే
కెన్ యూస్ చేసి ఏదైనా సరే సెంటెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరే దాన్ని కరెక్ట్గా గెస్ చేయగలరు, చెప్పగలరు, అడగగలరు, అడిగితే ఎవరైనా సమాధానం కూడా చెప్పగలరు. ఓకే గైస్, సో సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్ ఛానల్. జై హింద్.